వినిపిస్తుందా సార్? ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ సో నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం లీడర్స్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, భగవంతుడికి, నాకు విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులకి, అలాగే టీహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి, అలాగే కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారికి, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అప్లైనర్కి అయిన చిరంజీవి సార్, శ్రీలత మేడం, సంధ్య మేడం, ఆనంద్ సార్, అలాగే మౌనిక మేడం, వెంకట పద్మ గారికి అందరికీ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. మై సెల్ఫ్ ప్రసన్న, మా హస్బెండ్ నేమ్ వీరయ్య. మేము హైదరాబాద్లో బాలనగర్లో ఉంటున్నాం. మా ప్రాపర్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్. మాకు దీనిలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బాగా నచ్చి అగ్రికల్చర్ బాగా నచ్చి దీనిలో చేరాము. నేను డిగ్రీ చదువుకున్నాను. ప్రస్తుతం హోమ్ మేకర్గా ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. మాకు ఈ అవకాశం ఇచ్చింది మా రిలేటివ్ అయిన వెంకట పద్మ మేడం గారు ద్వారా వచ్చింది. ఇందులో ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మా చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ నుంచి వచ్చాము. దీన్ని తీసుకోవడం జరిగింది. అటు మాకు ఈ అవకాశం పరిచయం చేసిన వాళ్ళు వెంకట పద్మ మేడం, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఒక రైల్వే ఎంప్లాయీకి ఈ అవకాశం అయినప్పుడు మాకు అవకాశం అని అనిపించింది. మా ఆయనకి ఈ బిజినెస్ లో ముందుకు రావటం జరిగింది. ప్రజెంట్ ఈ బిజినెస్ బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాము. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి బిజినెస్ ప్లాన్. మనకు కొన్ని కళలని ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి మనం రెండు రకాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చు. వాటిలో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తూ చేయటం. దానిలో హార్డ్ వర్క్, నో సెక్యూరిటీ, నో టైం మెయింటెనెన్స్ ఉండిద్ది. డబ్బులు ఎన్ని అయినా సరిపోవు, ఎక్కువ అప్పులు, ఒత్తిడి ఉంటాయి. 95% మంది జనాభా ఉంటారు, 5% మాత్రమే డబ్బులు వస్తాయి మనకి. ప్యాసివ్ ఇన్కమ్ లో వీళ్ళు కష్టపడతారు, స్థిరంగా ఉంటారు, టైం వీళ్ళ చేతిలో ఉంటుంది, అప్పులు ఉండవు, డబ్బులు కొదవ ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది. 5% మంది జనాభా ఉంటారు, 95% డబ్బులు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగమైనా ఏ ఉద్యోగమైనా కష్టం. చేతి వృత్తులలో కృషి, వ్యాపారం సాధ్యమైనది కాబట్టి ఏకైక మార్గం వ్యాపారమే. దానిలో 2 రకాలు ఉన్నాయి. సాంప్రదాయక వ్యాపారం, భారీ పెట్టుబడి, బ్రాండ్ గుర్తింపు కోసం ప్రచారం అవసరం, సరుకు నిర్వహణ అవసరం, సిబ్బంది నిర్వహణ అవసరం, అనుభవం ప్రాధాన్యత, సౌకర్యం లేని నిర్ణీత కాలం, రిస్క్ అండ్ కాంప్లిమెంట్స్, కరెంట్ బిల్లు, టైం మెయింటెనెన్స్ ఉండదు దీనికి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో పెట్టుబడి అవసరం లేదు, ప్రచారం అవసరం లేదు, మూలధనం నిల్వ అవసరం లేదు, ప్రమాదం లేని పని, తక్షణ ఆదాయం వస్తుంది, స్టాక్ నిర్వహణ అవసరం లేదు, సిబ్బంది నిర్వహణ అవసరం లేదు, అనుభవం అవసరం లేదు, సౌకర్యవంతంగా చెక్కు చెదరకుండా ఉంటుంది, మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు.
ఇంట్లోనే కూర్చొని ప్రారంభించవచ్చు, పార్ట్ టైం గా చేయవచ్చు. తక్షణ ఆదాయం, రిస్క్ లేని పని. ఇది నేను ఇది ఎలా చేయాలంటే ఎందుకు చేయాలంటే గుడ్ హెల్త్ కోసం, నేమ్ అండ్ ఫ్రేమ్ కోసం, పేటల్ కేర్ కోసం, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వర్డ్ టు డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, 3 జనరేషన్ ఇన్కమ్, చారిటీ కోసం. డైలీ 2 to 4 hours కష్టపడితే చాలు. 2 నుంచి 5 సంవత్సరాల లోపు మంచి ఇన్కమ్ సెటిల్ అవుతాము. ది వెస్టేజ్ మార్కెటింగ్ బిజినెస్ నేను చెప్పబోయేది ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని గౌతమ్ మలి సార్ స్టార్ట్ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఆయన స్టార్ట్ చేశారు. 2004 జూన్లో స్టార్ట్ చేశారు. ఆఫీసర్స్ ప్రొడ్యూసర్ 6 members, 5 crores plus. ఆ సంవత్సరంలో 5 crores ఇన్కమ్ వచ్చింది.